నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అయోధ్య రామ మందిరంలో అక్రమాలు జరుగుతున్నాయని ఈ మధ్య తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల ఆరోపణలే కాకుండా మీడియా కూడా అక్కడ కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి. అలాగే అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్న అంశాల మేరకి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న ఈ విషయం అయోధ్య రామ మందిరంలో అక్రమాలు. అయోధ్య రామ మందిరంలో హుండీలో భక్తులు వేసే సొమ్ము డబ్బులు ప్రతిరోజు లెక్క పెడుతుంటారు. ప్రతిరోజు దాన్ని లెక్క పెడుతున్న దగ్గరనే ప్రతిరోజు లక్షల రూపాయల మేర తినేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ముందు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి, అతను ట్వీట్ చేశాడు, రామ మందిరంలో కోట్ల రూపాయల కానుకలు గల్లంత అవుతున్నాయనే విషయం. అతను ట్వీట్ చేసిన తర్వాత దాని మీద ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ ఒక వీడియో చేసి అలాంటివి ఏమీ మా దృష్టిలోకి రాలేదు, విరాళ ఆడిట్ జరుగుతోంది కానీ చెప్పుకోదగినవి ఏమీ గమనించలేదు మేము అనేది చెప్పాడు. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अपने भिन्न भिन्न कार्यों का ऑडिट समय समय पर करता रहता है. हुंडी काउंटिंग कमरे का ऑडिट भी होता है. हुंडी काउंटिंग कमरे का ऑडिट राम जन्मभूमि तीर्थ क्षेत्र के न्यासीगण, कार्यकर्ता और स्टेट बैंक के कर्मचारी मिलकर करते हैं. ये कार्य कई दिनों तक चलता है. यही कार्य आजकल हो रहा है. कोई भी उल्लेखनीय बात किसी के भी ध्यान में अभी तक नहीं आई है. దాని మీద మళ్ళీ ట్వీట్ చేశాడు అఖిలేష్ యాదవ్. ఈ నేపథ్యంలోనే పత్రికలు అఖిలేష్ యాదవ్ వర్షన్ని, సంపత్ రాయ్ వర్షన్ని చాలా పత్రికలు రాశాయి. కానీ అసలు ఏం జరుగుతుంది అనే విషయం ఏ పత్రిక కూడా రాయడానికి సాహసించలేదు, రాయలేదు అసలు. అంటే జర్నలిస్టులు ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టులు లోపల ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. కానీ జాగరణ అనే పత్రిక మాత్రం, స్థానిక అయోధ్య జాగరణ అనే పత్రిక చాలా వివరంగా ఒక దాదాపు ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్ని ప్రచురించింది 2 రోజులు వరుసగా. ఫస్ట్ రోజు రామ మందిర హుండీలో నగదు మొత్తంలో దుర్వినియోగం మాయమవుతున్నది అని హెడ్డింగ్తో రాసింది. లెక్కింపులో మోసం జరుగుతున్నదని, దీని మీద ఒక 4 పోలీసులు పట్టుకున్నారని అయోధ్య జాగరణ రాసింది. ఆ తర్వాత రోజు కూడా జూన్ 8వ తేదీన, ముందు జూన్ 7న అఖిలేష్ ట్వీట్ చేశాడు, జూన్ 8న అయోధ్య జాగరణ వార్త రాసింది, జూన్ 9న మళ్ళీ స్వాధీనం చేసుకున్న నగదుపై దర్యాప్తు కొనసాగిస్తున్నది అనే పేరుతో అనే హెడ్డింగ్తో మళ్ళీ ఒక వార్త రాసింది. అందులో ఉద్యోగులే అవకతవకలకు పాల్పడుతున్నారని, సీసీటీవీ ద్వారా మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందని ఈ కథనాల్లో రాయడమే కాకుండా అనుమానితులైన 4 ఉద్యోగులను గుర్తించి విచారించారు. సీసీటీవీల ద్వారా గుర్తించి విచారించారు. ఒక ఉద్యోగి ఖాతా నుంచి 5 లక్షల రూపాయలు రికవరీ కూడా చేసుకున్నారు అనేది ఇందులో జాగరణ పత్రిక రాసింది. సోర్సెస్ని ఉటంకిస్తూ ఆ పత్రిక ఆ నిధుల లెక్కింపులో పాల్పంచుకున్న అవినాష్ శుక్లా అనే అతన్ని ప్రశ్నించినప్పుడు విషయాలన్నీ బయటపడమే కాకుండా అతని దగ్గరున్న అతని అకౌంట్లలో చెక్ చేసినప్పుడు 5 లక్షల రూపాయలు బయటపడ్డాయి. అవి ఇక్కడి నుంచి తీసుకున్నవే అని ఆయన అంగీకరించాడు. కానీ అతని మీద ఏం చర్య తీసుకున్నారు అనే విషయం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఆ డబ్బులు రికవర్ చేశారు, మళ్ళీ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగుల హస్తము, ట్రస్ట్ ఉద్యోగుల బృందము, అధికారుల హస్తం ఉన్నట్టు పత్రిక చెప్పింది. బ్యాంకు ఉద్యోగులు ఎందుకంటే మొత్తం హుండీల్లో లెక్కబెట్టేటప్పుడు, హుండీలోని సొమ్ము లెక్కబెట్టేటప్పుడు ట్రస్ట్ ఉద్యోగులు, అధికారులు, ట్రస్ట్ నియమించిన అధికారులు, బ్యాంకు ఉద్యోగులు కూడా అక్కడ ఉంటారు. ఉండి మొత్తం లెక్కబెట్టిన తర్వాత ప్యాకెట్లుగా కట్టి బ్యాంకు ఉద్యోగి తన బ్యాంకుకి తీసుకెళ్తారు. ఈ మొత్తం వ్యవహారంలో కట్టలు కట్టేటప్పుడే అసలు కథ జరుగుతుంది అనేది ఒక ఆరోపణ. 100 రూపాయల నోట్లను కట్టలు కట్టాల్సింది, ఒక్కొక్క దాంట్లో 110, 120, 150 దాకా కట్టలు కట్టడం. అలాగే 10 బండిల్స్ కట్టాల్సింది, మొత్తం కలిపి ఒక 10 బండిల్స్ కట్టాల్సింది. ఒక్కొక్క దాంట్లో 12, 13, 14, 20 దాకా కూడా బండిల్స్ జరుగుతున్నది అని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు అందులో పనిచేసి మానేసిన ఉద్యోగులే చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో చాలా సంచలనం సృష్టించింది కథనం.
దీని మీద ఖండిస్తూ ట్రస్ట్ ఒక్క మాట మాట్లాడలేదు. నిజంగానే ఉద్యోగిని నలుగురు ఉద్యోగులను అనుమానించి పట్టుకున్నారా లేదా? ఒక ఉద్యోగ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు రికవరీ చేశారా లేదా? ఇవన్నీ జరగకపోతే జాగరణ పత్రిక రాసింది అబద్ధం అనే మాట కూడా ట్రస్ట్ నుంచి ఒక ప్రకటన రాలేదు, ఒకళ్ళు మాట్లాడలేదు. అఖిలేష్ యాదవ్ మాట్లాడిన దానికి మాత్రం జవాబుగా ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ఒక వీడియో విడుదల చేశాడు తప్ప జాగరణ పత్రిక ఇంత వివరంగా రాసిన దాని మీద ఒక్క మాట కూడా ట్రస్ట్ నుంచి రాలేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఉప ముఖ్యమంత్రి కూడా బీజేపీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ కూడా జాగరణ పత్రికలో వచ్చిన అంశాల మీద కనీసం మాట్లాడకుండా అఖిలేష్ యాదవ్ మీద దాడి మొదలుపెట్టాడు. వీళ్ళు బాబర్వాదులని, అందుకనే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని రకరకాల కథలు. ఇందులో నిజం ఉందా లేదా? నిజం లేకపోతే జాగరణ పత్రిక రాసింది తప్పు, అందులో ఎలాంటి తప్పు జరగలేదు అనే విషయం మాట్లాడలేదు. అఖిలేష్ యాదవ్ మీద ఈ బ్రిజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు దాడి మాత్రం చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు అనేది ఏమాత్రం దాని గురించి మాట్లాడకుండా ఆరోపణలు మాత్రమే చేయడం అనేది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈ విషయంలో మాట్లాడాడు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకళ్ళు ఇందులో తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు, ఇంకొకళ్ళు తప్పు జరగలేదని మాట్లాడుతున్నారు. తప్పు జరిగింది అని చెప్పేవాళ్ళు అయోధ్య జాగరణ పత్రిక రాసిన వివరాలతో సహా ఆ వివరాలన్నిటి మీద జవాబు అడుగుతున్నారు. తప్పు జరగలేదని చెప్తున్న బీజేపీ నాయకులు, ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాటికి జవాబు ఏమాత్రం ఇవ్వకుండా వీళ్ళంతా బాబర్వాదులని, కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని, రాముడి మీద దుష్ప్రచారం చేస్తున్నాడని, అయోధ్య రామ మందిరం మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఈ విధమైన అబద్ధపు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో జరిగిన తప్పు చాలా వివరంగా ఈ తప్పు జరిగిందని దైనిక్ జాగరణ చెప్తుంది. వస్తున్న వివరాల ప్రకారం దాదాపు ప్రతిరోజు 5 నుంచి 10 లక్షలు మాయమవుతున్నాయి. కొన్ని సంవత్సరాలు, ఈ ఒక్కరోజు జరిగింది కాదు ఇది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒక్కరోజు జరిగిన దాని గురించి మాత్రం వీళ్ళు మాట్లాడుతున్నారు. కనీసం దానికైనా జవాబిస్తారు. ఒక్కరోజు కాదు, ఈ నెల రోజులు 2 నెలల్లో జరిగిన దాని మీద రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయలు అందులో మాయమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎంత డబ్బు కొల్లగొట్టుంటారు భక్తుల డబ్బులు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. భారతదేశ వ్యాప్తంగా రాముడిని పూజించే వాళ్ళు కొన్ని లక్షలు కోట్లల్లో ఉంటారు భారతదేశంలో. రాముడు ప్రధానమైన దేవుడు. బీజేపీ వచ్చిన తర్వాత అయితే రాముడే దేవుడు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిగతా దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు. రాముడు అయోధ్యలోనే పుట్టాడు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బాబ్రీ మసీదు కూలగొట్టి అయోధ్య రామ మందిరం కట్టారు. అంతకు ముందు నుంచి కూడా అయోధ్య రామ మందిరం నడుస్తున్నది, ఎప్పటి నుంచో నడుస్తుంది. దానికి ఒక ట్రస్ట్ ఉంది, దాన్ని నడిపిస్తున్నారు అనేక ఏళ్ళుగా. ఈ మధ్య బాబ్రీ మసీదు 2024 తీర్పు వచ్చిన తర్వాత 24న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు కూడా మోడీ గారు. దాని తర్వాత కూడా అదే అంతకు ముందు జరిగాయి. ఈ హుండీలో డబ్బులు మాయమవడం అంతకు ముందు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి అక్కడ. దాని మీద ఒక్కళ్ళు కూడా కనీసం మాట్లాడకుండా దేవుడి మీద విమర్శలు చేస్తున్నారని, ఆలయం మీద విమర్శలు చేస్తున్నారని తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తుగళ్ళు బీజేపీ. ట్రస్ట్ సభ్యులు కూడా తప్పించుకోవడానికి రకరకాల పద్ధతుల్లో ఎత్తుగళ్ళు వేస్తున్నారు. ఇది మొత్తం బయటపడ్డ తర్వాత ఈ విషయం మీదనే చాలా సీరియస్ గొడవ జరుగుతుంది. యూపీలో జరుగుతుంది, అయోధ్యలో చాలా సీరియస్ సంచలనంగా మారింది. రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకొక విషయం బయటపడింది. అయోధ్య రామ మందిరంలోనే చీఫ్ అకౌంటెంట్గా పనిచేసే మహిపాల్ సింగ్ అనే వ్యక్తి చేశాడు గతంలో. మహిపాల్ సింగ్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. టాప్ సీక్రెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో, ఇంకొన్ని ఛానల్స్లో కూడా మాట్లాడినట్టున్నాడు ఆయన. టాప్ సీక్రెట్ అనే యూట్యూబ్ ఛానల్లో దాన్ని సీనియర్ జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ నడుపుతాడు. అభిషేక్ ఉపాధ్యాయే అతన్ని ఇంటర్వ్యూ చేశాడు మహిపాల్ సింగ్ని. ఇతను రామ మందిరంలో అకౌంటింగ్ ఇన్ఛార్జ్గా పనిచేశాడు చాలా కాలం.
అతని ఇంటర్వ్యూ వచ్చింది. ఇప్పుడు అతను పని చేయడం లేదు, అతన్ని తీసేశారు. అతను తీసేశారు, నేను కూడా చెయ్యాలనుకోలేదు కానీ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇవాళ కొత్తగా కాదు, చాలా ఏళ్లుగా ఈ వ్యవహారం అక్కడ సాగుతున్నది. నేను 2021లో ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. అందులో డబ్బులు దొంగతనం చేయడం స్పష్టంగా నేను చూశాను. దొంగతనం అంటే దీన్ని చట్ట ప్రకారం దొంగతనం అనాలనా లేదా తెలియదు. లెక్క పెడుతుండగానే ఇంతకుముందే నేను చెప్పినట్టు లెక్క పెడుతున్నటప్పుడే, బండిలు కడుతున్నటప్పుడే ఎక్స్ట్రా డబ్బులు అందులో యాడ్ చేయడం అనేది నేను కళ్ళతో చూశాను. ప్రతిరోజు నేను అక్కడ కూర్చునేవాడిని లెక్క పెట్టే దగ్గర. 14 మంది యువకులు దాన్ని లెక్క పెట్టేవాళ్ళు, బ్యాంక్ ఉద్యోగులు, ట్రస్ట్ ఉద్యోగులు కూర్చునేవాళ్ళు. నేను చీఫ్ అకౌంటెంట్ ఇన్ఛార్జిగా నేను అక్కడ ఉండి మొత్తం వ్యవహారాన్ని చూసేవాడిని. నాకు అనుమానం వచ్చి ఒకరోజు కట్టలు కట్టి వెహికల్లో పెట్టిన దాన్ని దింపి మరీ చెక్ చేస్తే, టోటల్గా అన్ని బండిల్స్ ఇప్పితే ప్రతి దాంట్లో ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి, ప్రతి ప్యాకెట్లో ఎక్స్ట్రా కట్టలు ఉన్నాయి, కట్టల్లో ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి. ఈ విషయాన్ని నేను ట్రస్ట్ అధికారులకు, చైర్మన్, సెక్రటరీ, ఇతర అధికారులందరికీ కంప్లైంట్ చేశాను. నేను కంప్లైంట్ చేస్తే తీసుకెళ్తున్న బ్యాంకు వాళ్ళ మీద కానీ, లెక్క పెట్టిన వాళ్ళ మీద కానీ, కట్టలు కట్టిన వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకోకుండా నా ప్లేసులో అక్కడ ఇన్ఛార్జ్గా ఇంకొకళ్ళని తీసుకొని వచ్చి పెట్టారు. నన్ను ఉద్యోగం తీసేయడం కాదు, ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెట్టారు. దీని అర్థం ఏంటి? ఆయన దీని అర్థం ఏంటో చెప్పలేదు కానీ మనకు అర్థమవుతుంది కదా. ప్రతిరోజు లక్షల రూపాయలు, ఆయనే చెప్పాడు 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఆ రోజు పోతుంటే నేను పట్టుకున్నాను. 5 లక్షల రూపాయలు ప్రతిరోజు ఎక్స్ట్రా పోతున్నప్పుడు ఇలా తీసుకెళ్తున్నారు, ఎక్స్ట్రా మోసం చేస్తున్నారు అని నేను ట్రస్ట్ అధికారులకు చెప్తే, ట్రస్ట్ అధికారులు దాని మీద చర్య తీసుకోకపోగా నా ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టారు. ఇంకొకళ్ళని పెట్టడమే కాకుండా నెక్స్ట్ డేనో మొత్తం లెక్క పెట్టడం, ఉండిలో డబ్బులు లెక్క పెట్టడం అనే పని ఆపేసి ఆ రోజు మొత్తము పొద్దున్న నుంచి రాత్రి దాకా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసే కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు కొన్ని నెలలుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను మొత్తం డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేశారు? ట్రస్ట్ అధికారులు, రామాలయ ట్రస్ట్ అధికారులు. ఎందుకు చేసినట్టు ఇది? ఎవరి దొంగతనం బయటపడుతుందని ఈ విధంగా చేశారు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అతను చివరికి అతని ప్లేస్లో వేరే అతన్ని పెట్టడంతో వేరే గత్యంతరం లేక కొద్ది రోజులు చూసి తను వచ్చేసాడు. నా కళ్ళెదుటే విరాళాల దొంగతనం జరిగింది, సీసీటీవీని తొలగించారు. ఈ ఆట కొత్తదేమీ కాదు, చాలా ఏళ్ళుగా సాగుతుంది. ఆయన అన్న మాటలు ఇవి. ఎవరు? మైపాల్ సింగ్ అన్న మాటలు. ఈయన ప్రత్యక్ష సాక్షి కూడా దానికి. నేను ఈ దొంగతనాన్ని, ఈ వ్యవహారాన్ని బయట పెట్టాను, అందుకే నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నగదు దొంగతనం ఒక విషయం, కానీ విరాళాల పెట్టెల్లోని డబ్బుకు వాళ్ళు ఎలాంటి రికార్డులు ఉంచలేదు, రసీదులు కూడా లేవు. నగదు దొంగతనమే కాదు, విరాళాలు డబ్బులకు సంబంధించినే కాదు, విరాళాల పెట్టెలోని డబ్బుకే కాకుండా ఇతర వస్తువులకు కూడా విరాళాలు ఇచ్చే బంగారు కమ్మలు కావచ్చు, ముక్కు పోగులు కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, రకరకాల బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రకరకాలు ఇస్తుంటారు. వాటికి కూడా ఎలాంటి రికార్డులు కానీ రసీదులు కానీ లేవు అని మైపాల్ సింగ్ చాలా స్పష్టంగా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. कि जहाँ पर गड्ढिया बनती थी वो जगह थोड़ी दूर थी और जो बक्सा जिसमें नोट फेंके जाते थे वो बक्सा और भी कुछ दूर था. तो वो 10 गड्ढी के स्थान पर जब पैक करते थे तो 11, 12, 13 जो भी उनको सुविधा लगती थी उसके हिसाब से उसको पैक करके और उसको फेंक दिया करते थे. और वाउचर जो बनता था वो 10 गड्ढी के हिसाब से बनता था. इस तरह से प्रतिदिन ये चोरी होती थी. एक दिन जब हमें डाउट हुआ, हमने बक्सा वापस खुलवाया तो उस समय 5 लाख रुपए वो ज्यादा ले जा रहे थे, जिसको हमने रुकवाया. ఈ ఇంటర్వ్యూ పార్ట్ను కూడా, ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ షేర్ చేస్తున్నాడు, సంజయ్ సింగ్ ఎంపీ షేర్ చేస్తున్నాడు. ఇంత జరుగుతున్నది కానీ ప్రభుత్వం కానీ ట్రస్ట్ కానీ దీని మీద విచారణ కనీసం ఆదేశించలేదు. అంత ముఖ్యమైనది ఏమీ జరగలేదు అని ట్రస్ట్ కార్యదర్శి చంపత్రాయ్ మాట్లాడుతున్నాడు. కానీ అంటే ఇది అంత ముఖ్యమైనదిగా చంపత్రాయ్కి అనిపించడం లేదా? ఈ మైపాల్ సింగ్ అనే తను చాలామంది గురించి చెప్పాడు. ఇంకా నేను ఇక్కడ అందరి పేర్లు చెప్పలేదని చాలామంది గురించి చెప్పాడు. టాప్ సీక్రెట్ అనే యూట్యూబ్ ఛానల్లో
ఎవరెవరు బ్యాంక్ ఉద్యోగికి సహకరించేవాళ్ళు కట్టలు కట్టడంలో, ఎవరెవరు ట్రస్ట్లో ఉన్న ఎవరెవరు ఈ వ్యవహారం అంతా నడిపేవాళ్ళు, మొత్తం వివరాలు చెప్పాడు. ఒక ముఖ్యమైన అధికారి తర్వాత నేను మానేసి బయటకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి, ఇక్కడ ఇది జరుగుతున్నది నిజమే, వాళ్ళందరినీ దేవుడే శిక్షిస్తాడు కాబట్టి మనమేం పట్టించుకోవద్దు అని చెప్పినట్టు చెప్పాడు. మనమేం పట్టించుకోవద్దు అంటే ఈయన మళ్ళీ ఇంకెక్కడికైనా పోలీసులకు దగ్గరకో ఇంకెక్కడికో పోతాడు అనే భయం కావచ్చు. ఇది జరుగుతున్నది నిజమే కానీ ఇట్లా చేసే వాళ్ళందరినీ దేవుడే శిక్షిస్తాడు, అది ఆయన మాట. మైపాల్ సింగ్ స్వయంగా చెప్పిన మాట ఇది. ఇప్పుడు మైపాల్ సింగ్ గతంలో జరిగిన వాటి గురించి చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని అయోధ్య జాగాన్ని చాలా స్పష్టంగా బయటపెట్టింది. రోజుకు లక్షల రూపాయలు అందులోంచి కొల్లగొడుతున్నారని, అయోధ్య రామ మందిరం మీద రాజకీయాలు చేసి ఓట్లు అడుక్కుంటున్న వాళ్ళు, అయోధ్య రామ మందిరం పేరుతోనే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు, అయోధ్యలో రామ మందిరంలో ఇంత దుర్మార్గంగా అక్రమాలు జరుగుతుంటే, దొంగతనం జరుగుతుంటే, దోపిడీ జరుగుతూ ఉంటే, భక్తులు నమ్మకంతో ఇచ్చిన సొమ్మును దోచుకుంటూ ఉంటే కనీసం మాట మాత్రంగా కూడా ఈ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు? ఆర్ఎస్ఎస్ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఒకప్పుడు విపరీతమైన విద్వేషాలు రెచ్చగొట్టి, రామాలయం కట్టాలని విద్వేషాలు రెచ్చగొట్టి, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టిన ఆర్ఎస్ఎస్ ఇవాళ దీని గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? వీళ్లకు రాజకీయాలు మాత్రమే కావాలి. అక్కడ దోపిడీ జరిగినా, దొంగతనం జరిగినా, అక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా, అన్యాయాలు జరిగినా వీళ్ళకి అవసరమే లేదు. వీళ్ళకి కావాల్సింది రాజకీయాలు, అధికారం. అదే కదా ఇక్కడ రుజువు అవుతున్నది. దీని మీద అఖిలేష్ యాదవ్ చెప్పినట్టు కోర్టులే సుమోటోగా, అఖిలేష్ యాదవ్ రాశాడు సుమోటోగా స్వీకరించాలి కోర్టులు అని. మరి కోర్టు సుమోటోగా స్వీకరించి అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న అక్రమాలను బయటికి సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతుందా? అన్యాయాలు చేసిన వాళ్ళ మీద, అక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద, ఇలా దొంగతనాలు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా? ప్రభుత్వాలు కనీసం దీని మీద మాట మాత్రమైనా మాట్లాడతాయా? చూడాలి. ఈ వారం 10 రోజుల్లో ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటాయా, లేదు చాలా చోట్ల జరుగుతున్నట్టుగానే అలాగే వదిలేస్తారా అనేది మనకు తొందరలోనే బయటపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.